నిన్న పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ బాధితులు పరామర్శించడానికి వచ్చి నేనున్నాను కాబట్టే స్టీల్ ప్లాంట్ ఉంది, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ అమ్మేద్దుడు అంటున్నాడు. ఏంటంటే అంటే పచ్చి అబద్ధాలు చెప్తూ ఒక అబద్ధాలు చెప్పడానికైనా ఒక అర్థం ఉంటుంది. ఎంత దారుణంగా అంటే ఎన్ని అబద్ధాలు ప్రజలను మభ్యపెట్టడానికి చెప్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అనేది ఆ ప్రైవేటీకరణ ఆగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వలన అని చెప్పేసి కుమారస్వామి గారు 2025 జనవరి 17న అతను ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. వీళ్ళు కూటమిగా ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఒక కేంద్ర మంత్రి ఆ విధంగా చెప్పారంటే జగనన్న ఎంతగా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రైవేటీకరణ వద్దు అని చెప్పి కేంద్రానికి పంపడం జరిగింది. అలాగే సాక్షాత్తు మోడీ గారి ఎదురుగా విశాఖపట్నంలో పబ్లిక్ మీటింగ్లో లక్షలాది మంది ప్రజల సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దు అని చెప్పడం జరిగింది. అలాగే మా ఎంపీలతో ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇప్పించారు. అలాగే జగనన్న కూడా రిప్రజెంటేషన్ మోడీ గారికి స్వయంగా వెళ్ళి ఇవ్వడం జరిగింది. సో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది ఇప్పటి వరకు అనేసి అంటే దానికి కారణం జగనన్న ప్రభుత్వంలో అతను అడ్డుకోవడం వలన. ఇప్పుడు వీళ్ళు కేంద్రంలో కూటమిగా ఉన్నారు, వీళ్ళ మీద ఆధారపడిన కేంద్ర ప్రభుత్వం ఉంది. వీళ్ళు ఎందుకు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపట్లేదు? మేము ముందు నుంచి కూడా చెప్తూ ఉన్నాము, ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయడం వలన ప్లాంట్ని విడతల వారీగా నిర్వీర్యం చేసేస్తూ ఉన్నారు. అందులో భాగంగా అందులో పనిచేసే ఎంప్లాయీస్ని ఒక్కొక్కరిని తగ్గించేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. యాక్చువల్గా మొన్న జరిగిన యాక్సిడెంట్లో కూడా 22 మంది పనిచేయాల్సిన చోట సగం మంది కూడా పెట్టకపోతే దానివలన ఇంత విపత్తు, ఇంత అనర్ఘం జరిగింది. ఎంత దారుణం అంటే 8 మంది అక్కడికక్కడ లిక్విడ్ ఉక్కు పడి సజీవ దహనం అయిపోయారంటే అసలు స్టీల్ ప్లాంట్ చరిత్రలోనే ఎప్పుడు మనం చూడాలి. దాంట్లో కూడా నారా లోకేష్ గారు మాట్లాడారు కదా మేడం. అసలు లోకేష్ గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, అక్కడ పరామర్శకు వచ్చినట్టుగా లేదు. స్టీల్ ప్లాంట్ సంబంధించిన కార్మిక సంఘాలని అవహేళన చేయడానికి, వాళ్ళకి అవహేళనగా మాట్లాడడానికి వచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారు అంటారు ఈ కార్మిక సంఘాల వల్లనే ఇలా అయిపోయింది ప్లాంట్ అంట. ఎంత దారుణం. లోకేష్ గారు అంటారు ఏంటి మీ ఇంట్లో వాళ్ళు చనిపోయారా అంటూ. ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ఈ సీఎం గారు ఎందుకు రాలేదు? 3వ రోజు అయింది. సీఎం గారు రావాలి కదా, ఆ కుటుంబాలకు అండగా నిలబడాలి కదా. ఈరోజు 9వ వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. ఎంతోమంది అత్యంత విషమంగా పరిస్థితుల్లో హాస్పిటల్స్లో ఉన్నారు. సీఎం గారు రావాలి కదా. ప్రభుత్వం నుంచి సహాయం ఎక్కడుంది? రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ రోజు ఎల్జీ పాలిమర్స్ విషయంలో ₹1 కోటి ఒక్కొక్క పర్సన్కి జగనన్న ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళు కేంద్రంలో ఎలియన్స్లో ఉన్నారు. ఆ రోజు జగనన్న ప్రైవేటు సంస్థకే ఆ విధంగా ₹1 కోటి వాళ్ళతో ఇప్పించడం జరిగింది. మరి వీళ్ళు ఎందుకు ప్రభుత్వ సంస్థతో ₹1 కోటి ఒక్కొక్క పర్సన్కి చనిపోయిన వాళ్ళకి ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా అని నేను అడుగుతున్నాను. నేను ఒకటే అడుగుతున్నాను, అసలు ఈ ప్రాణాలను ఎలాగూ తీసుకురాలేము. ఇంతమంది మొత్తం ఈ రోజుతో కలిపితే 9 మంది చనిపోయారు. వాళ్ళ ప్రాణాలకి మనం తీసుకురాలేకపోయినా కుటుంబాలకు అండగా ఉండడానికైనా ₹1 కోటి పరిహారం ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా? వీళ్ళు ఎంతసేపు కూడా వీళ్ళ స్వార్థ రాజకీయాలకే వాడుతూ ఉన్నారు తప్ప ఈ స్టీల్ ప్లాంట్లో యాక్సిడెంట్ని వీళ్ళు రాజకీయాలు చేయడానికే వాడుతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము. మరి లోకేష్ గారైనా పవన్ కళ్యాణ్ గారైనా స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతూ ఉంటారు కదా, మరి వెంటనే రావాలి కదా. 2వ రోజు వరకు ఏం చేశారు వాళ్ళు? కెప్టెన్ అని చెప్పి ఏంటంటారు? యాక్చువల్గా లోకేష్ గారు ఏంటి ఆ క్యాప్టెన్ చూసి ఈరోజు వణికిపోతూ అతను పడుకున్నా లేచినా కూడా జగనన్న గుర్తొస్తూ ఉండే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అసలు ఇలాంటి ఈ 11 మందికి తో ఆడే క్రికెట్ని చూడడానికి ఇతను స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఫారెన్ కూడా వెళ్ళి చూస్తూ ఉంటాడు క్రికెట్స్. అలాంటిది అక్కడ వాళ్ళని తలుచుకుంటూ ఇక్కడ జగనన్నను తలుచుకుంటూ ఇతను నిద్ర పట్టకుండా ఉండే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. భయంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రజాదరణను చూసి ఓర్వలేక భయంతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. సరైన సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను.